గుడ్ మార్నింగ్. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా చిరస్మరణీయులు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత పౌరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడి వాకర్స్ మిత్రులందరూ కూడా నేను శుభోదయం. ఈరోజు ఒక మంచి రోజు. ఈరోజు మనందరం కూడా కలుసుకోవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అది కాన్స్టిట్యూషన్ డే, దీన్నే న్యాయ వ్యవస్థ డే కూడా అని అంటారు. మరి ఇది భారత ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒక మనకి విలువైన ఆయుధం. ఇది దాన్ని రచించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు, ద వరల్డ్ ఫేమస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన్ని గుర్తుంచుకోవడం, ఆయన బుక్ను గుర్తుంచుకోవడం, మన హక్కులను మరొకసారి పునరాలోచింపజేయటం. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ యొక్క ప్రచురణలో ఉన్నటువంటి ఆ భాగాలన్నీ కూడా మరి నిజంగా చదివిన వాళ్ళు ఒకసారి నెమరు వేసుకుంటే దానిలో ఉన్న అంశాలు నిజంగా ఎంతో ప్రతిభావంతం చేసేవి. ఒక పౌరుడికి కావాల్సినటువంటి ఈ మానవుడికి సంబంధించిన హక్కులు కాలరాయకుండా మరి చేజారకుండా చేర్చేటటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కాన్స్టిట్యూషన్ చదువుకొని పిల్లలకు, రాబో తరాలకు దానిలో ఉన్న ఆ ప్రచురణ కూడా మనందరం కూడా చదువుకొని వారిని చదివించి ఆ ప్రభావితం చేసే విధంగా మనందరం కూడా మరి దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు దానిలో ఉన్న టేస్ట్ను మనం రుచి చూస్తూ కూడా ఎప్పుడు చదవాలి, చదివే మనకు ముఖ్య భాగం అని చెప్పేసి పిల్లల్లో ఆ చదువు గురించి చెప్పే విధానం కూడా చేయాలని ఈ సందర్భంగా మరి న్యాయ వ్యవస్థను కూడా ఒకవైపు, ఎందుకంటే ప్రజల న్యాయాన్ని కోరుకుంటారు. ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా ఒక నిర్దోషి నిర్దోషి జైలు పాలవుతుంది. అలాంటి కాకుండా ఆ హక్కులను ఇటు న్యాయ వ్యవస్థలో కలుపుకొని రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరంగా గారు. మీరు ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని రావడం, మా మధ్యలో పెట్టడం నిజంగా ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు సార్.